హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి కొత్తగా రేషన్ కార్డ్ సంబంధించి సర్వర్ అయితే ఓపెన్ అయితే అయింది కదా! అయితే ఈ రేషన్ కార్డ్ సర్వర్‌లోని ఎవరైతే యాడింగ్, స్ప్లిట్టింగ్ ఇంకా కొత్త రేషన్ కార్డ్‌లు యాడింగ్ అంటే కొత్త సభ్యుల్ని యాడ్ చేయాలనుకుంటున్నారో అంటే మీ రేషన్ కార్డ్‌లో కొత్తగా సభ్యుల్ని ఎవరైనా యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? అలాగే స్ప్లిట్టింగ్ అంటే రేషన్ కార్డ్ సంబంధించి విభజన చేయించుకోవాలనుకుంటున్న వారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? అలాగే ఎవరికైనా సరే రేషన్ కార్డ్ లేదు. మీకు గతంలో రేషన్ కార్డ్ లేకపోయినట్లయితే కొత్త రేషన్ కార్డ్‌కి ఏ విధంగా అప్లై చేయాలి? ఏ విధంగా దరఖాస్తు ఫామ్ నింపాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే డెలీషన్ ఇంకా కరెక్షన్ ఏదైనా మీరు రేషన్ కార్డ్‌లో ఎవరైనా సరే డిలీట్ చేయాలనుకుంటున్నారా? ఎవరైనా సరే తీసేయాలనుకుంటున్నారా? మరణించడం ద్వారా గాని, ఇతర వాటిలతో తీయాలనుకుంటున్నారా? అదే విధంగా కరెక్షన్ ఏమైనా చేయాలనుకుంటున్నారా? మీ ఆధార్ కార్డ్ నంబర్ గాని, మీ డేట్ ఆఫ్ బర్త్ గాని, లేకపోతే మీకు సంబంధించిన ఏవైనా అడ్రెస్‌లు గాని చేంజ్ చేయాలనుకున్నట్లయితే అవి కూడా చేసేయొచ్చండి. అలాగే సరెండర్ కూడా చేయొచ్చు. మీలో ఎవరికైనా సరే రేషన్ కార్డ్‌ని మీకు తెల్ల రేషన్ కార్డ్‌కి అర్హులు కాకపోయినా సరే మీకు రేషన్ కార్డ్ ఉన్నట్లయితే ఆ రేషన్ కార్డ్ మీ అర్హులం కాదండి. మాకు తెల్ల రేషన్ కార్డ్ అయితే అవసరం లేదని చెప్పేసి మీరైతే సరెండర్ చేయొచ్చనమాట. అయితే అన్ని అప్లికేషన్ ఫార్మ్‌లు మీకు పీడీఎఫ్‌లు అయితే దరఖాస్తులు ఎలా చేసుకోవాలో చెప్తాను. దాంతో పాటు పీడీఎఫ్‌లన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అంటే ఆ పీడీఎఫ్‌లు అయితే మీరు జెరాక్స్ తీసుకొని జెరాక్స్ షాప్‌లో అవి మీరు సచివాలయం సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళైతే మీకు దరఖాస్తు చేస్తారనమాట. అయితే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? ఏ విధంగా మన సచివాలయంలో ఇవన్నీ కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి మీకు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే రేషన్ కార్డ్‌లకి దరఖాస్తు చేసుకున్నాకైతే ప్రభుత్వం అయితే ప్రకటించిన తారీఖొచ్చేసరికి ఈ నెల 31 తారీఖు లోపు మీరు గాని రేషన్ కార్డ్‌కి సంబంధించి దరఖాస్తులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. సో, అలా పూర్తి చేసుకున్న వాళ్ళకి ఇంటింటికి కూడా మనకి రేషన్ కార్డ్‌కి సంబంధించి పీవీసీ కార్డులు లాంటివంటే ఏటీఎం సైజ్‌లో ఉన్న రైస్ కార్డ్‌లయితే మనకి సరఫరా చేస్తారనమాట. ఇంటింటికి వెళ్లి మనకి ఆ రేషన్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. అయితే ఎవరైతే దరఖాస్తు చేసుకోకుండా ఈ నెల 31 లోపు ఉండిపుడతారో వాళ్ళకేంటంటే పాత డీటెయిల్స్‌తోనే మనకి పాత సంబంధించిన ఆధారాలతోనే మనకైతే రేషన్ కార్డ్ అయితే వస్తుంది. కరెక్షన్ అయితే మళ్ళీ సర్వర్ అయితే ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఎవరికైతే తెలీదనమాట. సో, వెంటనే వెళ్లి దరఖాస్తు చేసుకుంటే అయితే ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుందనమాట. అయితే మన వాట్సాప్ ఛానెల్‌లో వీటికి సంబంధించి ఏ ఫార్మ్‌లకి ఏ దరఖాస్తులుంటే ఏవి డాక్యుమెంట్స్ జతపరచాలని చెప్పేసి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. అవి చూద్దాం ఒకసారి. అయితే కొత్తగా ఎవరైతే రేషన్ కార్డ్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అప్లికేషన్ ఫార్మ్ ప్రతి పనికి కూడా మీరు అప్లికేషన్ ఫార్మ్ అయితే ముందు పెట్టాలనమాట. అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకున్నట్లయితే ఇంట్లో అందరి రేషన్ కార్డ్‌లయితే మాత్రం మనకి సబ్మిట్ చేయాలంట. అందరి ఆధార్ కార్డ్‌లయితే మాత్రం ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. ఆ విధంగా మీరు కొత్త రేషన్ కార్డ్ తీసుకోవచ్చనమాట. అది గుర్తుపెట్టుకొని ముందేంటి అప్లికేషన్ ఫార్మ్ అక్కడ ఇవ్వాలి. దాంతో పాటే కొత్తగా అసలు మీకు రేషన్ కార్డ్ లేదనుకున్నట్లయితే, మీరు అప్పుడు ఏంటనుకున్నట్లయితే మీకు దానికి సంబంధించి కొత్త ర ఆహ్, స ఆధార్ కార్డులతో పాటు అంటే అన్ని అప్లికేషన్ ఫార్ములతో పాటు ఇంట్లో ఎవరెవరికైతే మీకు ఆ రేషన్ కార్డ్‌లో ఉండాలనుకుంటున్నారో, ఆ రేషన్ కార్డ్‌లో ఉండాలనుకున్న ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్ ఇచ్చినట్లయితే, ఆ కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డ్‌లు చూసి కొత్త రేషన్ కార్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మెంబర్‌ని యాడ్ చేయాలనుకున్నట్లయితే దానికి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అయితే కావాలండి. మెంబర్ యాడ్ చేయడానికి. అంటే మీకు కొత్తగా పెళ్ళైన వధువుని గాని, అదే విధంగా చిన్న పిల్లలకు అప్పుడే పుట్టిన పిల్లలకి గాని మనం యాడ్ చేయాలనుకున్నట్లయితే అప్లికేషన్ ఫార్మ్ కావాలి. అలాగే యాడింగ్ మెంబర్ ఆధార్ కార్డ్ అయితే కావాలనమాట. అంటే ఎవరినైతే యాడ్ చేస్తున్నామో వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డ్ అయితే కావాలి. అలాగే ఆ కుటుంబ ఒక రైస్ కార్డ్ అయితే కావాలన్నమాట. గతంలో మనకి జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన రైస్ కార్డు. అయితే గుర్తుపెట్టుకోండి కొత్తగా ఎవరైనా యాడ్ చేయాలనుకున్నట్లయితే మీకు ఏం కావాలో మళ్ళీ చెప్తున్నా ఒకసారి. కొత్తగా ఎవరైనా యాడ్ చేయాలనుకున్నట్లయితే అప్లికేషన్ ఫార్మ్ కావాలి. ఇంట్లో అందరి అందరి ఆధార్ కార్డ్‌లు కావాలి. అలాగే ఎవరు ఇప్పుడు వధువు ఉందనుకోండి, ఆ వధువుకి సంబంధించిన ఆధార్ కార్డ్ కావాలనమాట. అలాగే వధువు ఏ రేషన్ కార్డ్‌లకైతే వస్తుందో, ఆ రేషన్ కార్డ్‌కి సంబంధించిన రేషన్ కార్డ్ అయితే కావాలి. అదే విధంగా చిన్న పిల్లలైనా సేమ్ అండి. చిన్న పిల్లలైనా సరే మనకి ఇంట్లో అందరి ఎంత ముగ్గురుంటే, ఆ ముగ్గురికి సంబంధించి ఆధార్ కార్డ్‌లు ఉండాలి. అప్లికేషన్ ఫార్మ్ ఉండాలి. దాంతో పాటే ఆ బాబుకి మీరు పుట్టించిన రేషన్ కార్డ్ గాని, అదే మా బాబు పుట్టించిన ఆధార్ కార్డ్ ఉండాలనమాట. మీ యొక్క రైస్ కార్డ్ కూడా ఉండాలనమాట. ఓకే. ఇది మెంబర్ యాడింగ్ అనమాట. మీకు అర్థమైంది కదా! మనకు దీనికి సంబంధించి ఎవరైనా సరే పుట్టినట్లయితే కొత్తగా పుట్టినట్లయితే ఇక్కడ చూస్తారు కదా! ఇక్కడ మనకి బాబు పుట్టాడనుకుందాం. ఒక బాబు, ఒక పాప పుట్టారనుకుందాం. వాళ్ళని యాడ్ చేయాలనుకున్నట్లయితే తెలిసిందే కదా! ఆ బాబుకి సంబంధించి, ఆ పాపకి సంబంధించి ఆధార్ కార్డ్ కావాలి. దాంతో పాటు బర్త్ సర్టిఫికేట్ కూడా మనకైతే కావాలండి. దాంతో పాటే మ్యారేజ్ బ్రైడ్ ఒకవేళ పెళ్లైన వివాహిత మహిళ యాడ్ అవ్వాలనుకున్నట్లయితే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలండి. అలాగే దాంతో పాటే ఆ స్త్రీకి అంటే ఆ పెళ్లికి సంబంధించి మ్యారేజ్ ఫోటో కావాలి. దాంతో పాటే బ్రైడ్ పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ అంటే ఇక్కడ మనకి ఆ పెళ్ళైన అమ్మాయి వాళ్ళ అమ్మా, నాన్నకి సంబంధించి ఆధార్ కార్డ్‌లు కూడా కావాలన్నమాట. పలానా వాళ్ళ పాప మన దాంట్లోకి అయితే యాడ్ అవుతుందని జెప్పేసి. సో, అది కూడా తీసుకుంటారు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు పట్టుకెళ్తే మెంబర్ అయితే కొత్త
మెంబర్‌నైతే మీ రేషన్ కార్డ్‌లోకైతే యాడ్ చేస్తారనమాట. అది ఏ విధంగా అయినా రెండే విధాలుగైతే మనకి ఇప్పుడైతే యాడ్ చేస్తున్నారు. పెళ్ళైన స్త్రీని యాడ్ చేస్తున్నారు. అదే విధంగా లేదనుకున్నట్లయితే ఒక చిన్న బాబు గాని, చిన్న పాపని గాని అయితే యాడ్ చేస్తున్నారనమాట. అలాగే ఇక్కడ మనకి దీనికి సంబంధించి ఎవరైనా స్ప్లిట్ అవ్వాలనుకున్నారనుకోండి. స్ప్లిట్ అంటే మీకు సంబంధించి మీరేదైనా సరే అంటే దానికి సంబంధించి ఇప్పుడు మీరు మీ అత్తమామ రేషన్ కార్డ్‌లో ఉన్నారు. లేకపోతే మీరు మీ అత్తమామ రేషన్ కార్డ్‌లో మీరున్నప్పుడు మీరు స్ప్లిట్ అవ్వాలనుకుంటున్నారు. మీరు స్ప్లిట్ అవ్వాలనుకుంటున్నట్లయితే మీరేం చేయాలనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా కూడా అప్లికేషన్ ఫార్ము ఎంతమందంటే ఆ రైస్ కార్డ్ మీరు అత్తమామతో రైస్ కార్డ్‌లో ఉంటారు కదా! మరి ఆ రైస్ కార్డ్ పట్టుకెళ్ళండి. ఆ రైస్ కార్డ్‌తో పాటు ఆ రైస్ కార్డ్‌లో మీ అత్త, మామ మీది అందరి ఆధార్ కార్డ్‌లు పట్టుకొనెళ్ళండి. ఆ రైస్ కార్డ్ పట్టుకెళ్ళండి. దాంతో పాటే మీకు పెళ్లయింది. అంటే మీరు స్ప్లిట్ అవుతున్నారు కదా! మీరు స్ప్లిట్ అవుతున్నప్పుడు మీకు మ్యారీడ్ అయింది, మీకు పెళ్లయింది అని చెప్పేసి మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలన్నమాట. గుర్తుపెట్టుకోండి మీరు మ్యారీడ్ అయిపోయి ఎన్ని సంవత్సరాలైనా అనవసరం. మీరు స్ప్లిట్ అవ్వాలనుకుంటున్నప్పుడు మీ మ్యారేజ్ సర్టిఫికేట్‌నయితే మీరు సచివాలయం వాళ్ళకి సబ్మిట్ చేయాల్సిందే. అలాగే అడ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు కూడా అంతే. మీరు అడ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఇది పక్కనెట్టేయండి. అడ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు అడ్రెస్ చేంజ్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ కావాలి. ఓకే. అడ్రెస్ చేంజ్‌కి సంబంధించి ప్రూఫ్స్ కావాలి. ఎవరెవరికైతే ఆ రైస్ కార్డ్‌లో అయితే అందరూ ఉన్నారో అందరి ఆధార్ కార్డ్‌లు కావాలి. ఆ రైస్ కార్డ్ కావాలి. అలాగే అడ్రెస్ చేంజ్‌కి కూడా ఆధార్ కార్డ్‌లోని మీ అడ్రెస్ అనేది కరెక్ట్‌గా ఉండాలనమాట. ఓకే. గుర్తుపెట్టుకోండి మీ ఆధార్ కార్డ్‌లోని కరెక్ట్‌గా అయితే ఉండాలి. లేదనుకున్నట్లయితే మీరు అడ్రెస్ ప్రూఫ్ ఓటర్ కార్డ్ గాని ఏదో ఒకటైతే మీ చేతిలో ఉంటది ఉండాలి. ఇదిగోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్ ఫార్మ్ చూసారు కదా! అడ్రెస్ చేంజ్‌కి అప్లికేషన్ ఫార్ము, అడ్రెస్ ప్రూఫ్ అంటే ఓటర్ కార్డ్ గాని, లేకపోతే మనకి ఇతర ఏం సంబంధించి కరెంట్ బిల్ గాని అలా ఉన్నట్టయితే అడ్రెస్ చేంజ్ అయితే చేస్తారనమాట. అలాగే ఆ రైస్ కార్డ్ కూడా మనకైతే కావాలన్నమాట. అలాగే ఇంట్లో అందరి ఆధార్ కార్డ్‌లు కూడా కావాలండి అడ్రెస్ చేంజ్‌కి సంబంధించి. ఇది మన వాట్సాప్ గ్రూప్‌లో అయితే ఉందండి ఈ మెసేజ్ వచ్చేసరికి. మీరు వాట్సాప్ గ్రూప్‌కి వచ్చినట్లయితే మీకు ఈ మెసేజ్ దొరుకుతుందనమాట. నేను డిస్క్రిప్షన్‌లో కూడా మొత్తం దేనికి కావాలని చెప్పేసి నేను మీకు ఒక లిస్ట్ లాగా అయితే రాసిస్తాను. అలాగే సరెండర్. మాకు దీనికి సంబంధించి ఇంకా ఈ కార్డ్ అవసరం లేదు. రైస్ కార్డ్ అవసరం లేదనుకున్నట్లయితే అప్లికేషన్ ఫార్మ్, సరెండర్ అప్లికేషన్ ఫార్మ్, ఆధార్ కార్డ్, రైస్ కార్డ్ ఇచ్చినట్లయితే సరిపోతుంది. సరెండర్ తీసుకుంటారు. మీకు ఆ రేషన్ కార్డ్ అయితే బిల్ కొడేస్తారన్నమాట. ఓకే. సరెండర్ చేసినట్లే. ఆధార్ కరెక్షన్. ఎవరిదైనా సరే సభ్యులది ఆధార్ కార్డ్ కరెక్షన్ చేసుకోవాలనుకున్నట్లయితే ఓకే. ఆధార్ కరెక్షన్ చేసుకోవాలనుకున్నట్లయితే అప్లికేషన్ ఫార్మ్ కావాలి, ఆధార్ కార్డ్స్ కావాలి, రైస్ కార్డ్ కావాలన్నమాట. అంటే ఎవరిదైనా ఆధార్ కార్డ్ అనేది తప్పుగా పడినట్లయితే కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డ్ కావాలండి. దాంతో పాటు ఎవరు తప్పుగా పడ్డదో వాళ్ళ ఆధార్ కార్డ్ కావాలి. అప్పుడు అదే విధంగా రైస్ కార్డ్ కావాలన్నమాట. సో, అంతా వెరిఫై చేసి ఆ ఆధార్ కార్డ్ నంబర్ గాని, ఆధార్ కార్డ్ పేరు గాని మొత్తం అంతా చేంజ్ చేస్తారన్నమాట. ఆధార్ అన్ని కరెక్షన్ చేస్తారు. ఎవరైనా ఆధార్ కార్డ్ నంబర్ తప్పు పడినట్లయితే. అలాగే మెంబర్ డెలీషన్ అన్నమాట. అంటే ఎవరైనా సరే మెంబర్ డిలీట్ చేయాలనుకుంటారు. చనిపోయారు. ఆ విధంగా మీరు డిలీట్ చేయాలనుకున్నట్లయితే అప్లికేషన్ ఫార్మ్ కావాలండి. అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంటది. అలాగే రైస్ కార్డ్ కూడా కావాలి. అలాగే ఏ వ్యక్తి ఇప్పుడు అందరి ఆధార్ కార్డ్‌లు అవసరం లేదు మళ్ళీ. ఇక్కడ ఏ వ్యక్తులు చనిపోయారో ఆ వ్యక్తికి సంబంధించి డెత్ సర్టిఫికేట్‌ని సబ్మిట్ చేయండి చాలు. ఆ వ్యక్తిని పర్మనెంట్‌గా డిలీట్ చేస్తారు. వ్యక్తిని పర్మనెంట్‌గా డిలీట్ చేసేస్తారనమాట. ఇప్పుడు దరఖాస్తు ఫార్మ్‌లు చూద్దాం ఒకసారి. అయితే ఇక్కడ మనకి మా దరఖాస్తు ఫార్మ్‌లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. నేను మీకు ఒక్కొక్క దరఖాస్తు ఫార్మ్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఏ విధంగా నింపాలి ఏంటి అని చెప్పేసి. ముందుగా కొత్త రేస్ కార్డ్‌కి సంబంధించి దరఖాస్తు ఫార్మ్ అయితే ఇక కొత్తగా ఎవరైనా రేస్ కార్డ్ తీసుకోవాలనుకున్నట్లయితే ఒక దరఖాస్తు ఫార్మ్ చూపిస్తాను. అభ్యర్థి పేరంటే ఎవరైతే అప్లికేషన్ నింపుతున్నారో అప్లికేషన్ ఇంటి పెద్దే మాక్సిమం నింపండి. ఇంటి పెద్ద కిందైతే మీరు నింపండనమాట. అభ్యర్థి తండ్రి, తల్లి అనమాట. సో, ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళ తల్లి, తండ్రి పేరు రాయాలి. అలాగే ఇంటి పెద్ద ఆధార్ కార్డ్ నంబర్ రాయండి. రైస్ కార్డ్ నంబర్ రాయండి. లింగము, పుట్టిన తేదీ, వార్షిక ఆదాయం ఇన్‌కమ్ ఎంత, ఓకే. ఫోను నంబరు, అభ్యర్థి చదువు అంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన చదువనమాట. సో, కులము, అలాగే ఎస్సీ, ఎస్టీయా, వృత్తి ఏంటి? ఏం చేస్తారు? ఓకే. అదే విధంగా ఇక్కడ అడ్రెస్ మొత్తం రాయాలన్నమాట. చిరునామా మొత్తం రాయండి. అలాగే మీరు కొత్తగా అప్లై చేస్తున్న రేషన్ కార్డ్‌లోని ఎవరెవరు సభ్యులు ఉండబోతున్నారు. ఓకే. ఆధార్ కార్డ్ నంబర్ రాయండి, వ్యక్తి పేరు రాయండి, లింగం రాయండి, పుట్టిన తేదీ, కుటుంబ పెద్దతో బంధుత్వం. ఇప్పుడు దరఖాస్తు ఎవరిని చేస్తుంది? కుటుంబ పెద్ద అనుకున్నట్లయితే, కుటుంబ పెద్దతో కాబట్టి ఈ దరఖాస్తుదారునితో వాళ్ళకున్న సంబంధం కొడుకు, కూతురు, భార్య. ఓకే. ఉదాహరణకి ఇక్కడ భార్య ఆధార్ కార్డ్ నంబరు, భార్య పేరు, భార్య స్త్రీ అని చెప్పేసి, అలాగే పుట్టిన తేదీ, అదే విధంగా కుటుంబ పెద్దతో భార్య. ఓకే. పిల్లలు అలాగే కూతురు, కొడుకు. ఓకే. ఆ విధంగా మీరు ఇవ్వాలన్నమాట. కొత్త దరఖాస్తు ఫామ్‌కైతే. ఓకే. ఇంకా అలాగా ఒకటి ఒకటి చెప్పుకొని వెళ్ళిపోతే మొత్తం 7 ఫామ్‌లు అయితే ఉన్నాయి. ఒకటి ఫామ్ అయితే అయిపోయింది కదా ఆల్రెడీ. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది సేమ్ అంతే. అభ్యర్థి పేరు, ఆధార్ సీడింగ్ కోడ్. ఆధార్ కార్డ్‌లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ఆధార్ కార్డ్ సీడింగ్ చేసుకోవడానికి ఇక్కడ అభ్యర్థి పేరు. ఎవరికైతే ఆధార్ కార్డ్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరికైతే ఆధార్ సీడింగ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళది. అభ్యర్థి పేరు, అభ్యర్థి తండ్రి పేరు, ఓకే. తల్లి పేరు, ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, లింగం, పుట్టిన తేదీ మొత్తం అంతా కూడా సేమ్ అండి అలాగే వస్తది. అలా వృత్తి, చిరునామా మొత్తం అంతా కూడా కరెక్ట్‌గా అయితే వస్తది. అయితే సరి చెయ్యి వ్యక్తి వివరాలు. ఓకే. చూసుకోండి ఇక్కడ సరి చెయ్యి వ్యక్తి వివరాలు.
ఇప్పుడు మొత్తం ఈ దరఖాస్తుదారుని ఎవరైతే ఉన్నారో సో వాళ్ళే రాసియండి ఇక్కడ. సెర్చ్ అంటే ఆ వ్యక్తిగత అప్లికేషన్ ఫామ్ నింపుతున్నారు. ఆ వ్యక్తి రైస్ కార్డ్ నంబర్, లింగం, మళ్ళీ ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, పుట్టిన తేదీ, కుటుంబ పెద్దతో బంధుత్వం. ఆ వ్యక్తికి ఏమవుతారు కొడుకా, కూతురా, భార్య లేకపోతే ఏంటి అని చెప్పేసి సో ఏ వ్యక్తికి అయితే ఆధార్ కార్డ్‌లో తప్పొచ్చిందో ఆ వ్యక్తికి కుటుంబ పెద్దకున్న సంబంధం ఏంటి అని చెప్పేసి అక్కడ రాయాలన్నమాట. అలాగే రేస్ కార్డ్‌లో అడ్రెస్ మార్పు కొరకు చూసుకున్నట్లయితే అడ్రెస్ మార్పు కోసం అయితే మాత్రం అభ్యర్థి పేరు, అభ్యర్థి తండ్రి, కొడుకు తల్లి పేరు, అభ్యర్థి ఆధార్ కార్డ్ నంబర్. ఎవరికైతే ఇంటి పెద్దది రాయండి. ఇక్కడ ఇంటి పెద్ద రాయండి. అడ్రెస్ మార్పు కోసం అయితే ఇంటి పెద్దగా దరఖాస్తు చేయండి. మిగిలినవి దరఖాస్తు చేయొద్దు. ఇంటి పెద్ద దరఖాస్తు చేస్తే మనకి ఈజీగా అయితే మారుతుంది. ఇక్కడ అభ్యర్థి పేరు, అభ్యర్థి తండ్రి పేరు, తండ్రి పేరు రాయండి. అభ్యర్థి ఆధార్ కార్డ్ నంబర్, రేస్ కార్డ్ నంబర్, ఫోన్ నంబర్, లింగం మొత్తం అంతా ఇంకా ఇందాక చెప్పింది అది. ఓకే. ఇక్కడ మార్చాల్సిన చిరునామా. ఇక్కడ చిరునామా ఇచ్చారు కదా! ఇక్కడ మార్చాల్సిన ఇప్పుడు మా పాత చిరునామా రాయండి పైన. కిందన కొత్త చిరునామా రాయండి. అభ్యర్థి సంతకం పెట్టండి ఇక్కడ. సరిపోద్ది. దరఖాస్తుదారునికి సంబంధించి ఇంటి పెద్ద ఎవరు ఉంటారో ఆయనతో నింపితే మొత్తం అంతా పని అయితే ఈజీగా అయిపోద్ది. తెలుసు కదా! కొత్త రేస్ కార్డ్ కొరకు నేను చెప్పాను ఇందాకలే. రేస్ కార్డ్‌లో సభ్యులు ఓకే. చేర్చు కొరకు అంటే రేస్ కార్డ్‌లో మెంబర్ యాడింగ్ ఓకే. మెంబర్ యాడింగ్ కోసం మొత్తం వివరాలన్నీ తెలిసింది కదా! ఇంటి పెద్ద రాస్తారు. ఓకే. ఈ ఇంటి పెద్ద రాసిన తర్వాత ఇక్కడ పైనంత ఇంటి పెద్ద రాయండండి. పైనంత ఇంటి పెద్ద రాయండి. మళ్ళీ మెంబర్ యాడింగ్ కదా అని చెప్పేసి ఎవరినైతే యాడ్ చేస్తున్నారో ఆళ్ళ పేరు రాయద్దు. ఇంటి పెద్ద ప్రతి దానికి ఇంటి పెద్ద రాయడానికి ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించి మనకి అభ్యర్థి సంబంధించి ఎలా వస్తున్నాడు జననం ద్వారా. ఇందాక చెప్పాను మీకు నేను. మ్యారేజ్ ద్వారా రెండే 2 విధంగా మెంబర్ అయితే యాడ్ అవుతున్నారంటే ఒకటి మ్యారేజ్ ద్వారా యాడ్ అవుతున్నారు. ఇంకోటి జననం అంటే బర్త్ సర్టిఫికేట్ ద్వారా. అర్థమైంది కదా! ఎవరైనా సరే పాప, బాబు పుట్టినట్లయితే వాళ్ళకి సంబంధించి యాడ్ చేసుకుంటారు కదా! అది ఇక్కడ ఇది క్లిక్ చేయండి ఇక్కడ. జననం వల్లది జననం, వివాహం వల్ల వివాహం. చెప్పేసి క్లిక్ చేసి తెలుసు కదా! వివాహం అయితే మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ ఫోటో ఇవన్నీ కావాలి. ఓకే. జననం అయినట్లయితే బర్త్ సర్టిఫికేట్ చాలు. బర్త్ సర్టిఫికేట్ బాబు, పాప ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. ఓకే. ఇక్కడ నేను జననం మీద క్లిక్ చేస్తున్నాను. బాబు ఆధార్ కార్డ్ నంబర్ ఓకే. వ్యక్తి పేరన్నమాట. వ్యక్తి పేరు, లింగము, పుట్టిన తేదీ, కుటుంబ పెద్దతో బంధుత్వం, కొడుకు, కూతురు లేకపోతే ఏదైతే ఇది అది. ఓకే. బ్యాక్ వస్తున్నాను అలాగా. ఓకే. జనన ధృవీకరణ పత్రం నంబర్. బర్త్ సర్టిఫికేట్ నంబర్ అయితే సరిపోద్ది. అలా ఎంతమంది ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలు యాడ్ చేయండి. అట్లా ముగ్గురు పిల్లలైతే ముగ్గురు పిల్లలు యాడ్ చేసుకోండి. సో అలాగా. ఇంకా సో అలాగా ఎంతమంది పిల్లలుంటే అంతమంది ఒక ముగ్గురు వరకైతే ఇచ్చారు కదా ఆప్షను. ఈ ఈ ఇద్దరు పిల్లల్ని యాడ్ చేసుకుంటే ఇద్దరు పిల్లల్ని యాడ్ చేసుకోవచ్చు. ఎంతమందిని యాడ్ చేసుకోవాలి అంతమందిని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే మళ్ళీ. ఇక్కడ జనన ధృవీకరణ పత్రం నంబర్ అని అడిగారు కదా! ఇక్కడ మీరు కొట్టేసి మీరు ఇక్కడ కిందన రాయండన్నమాట. లేకపోయినట్లయితే. దీనికి సంబంధించి ఏంటి మ్యారేజ్ సర్టిఫికేట్ నంబర్ దగ్గర రాసేయండి కొట్టేసి. సరిపోద్ది. ఓకే. ఎంతమంది యాడ్ అయితే ఇక్కడ అభ్యర్థి సంతకం. ఇంటి పెద్ద సంతకం పెట్టేయండి ఇక్కడ. అలాగే రైస్ కార్డ్ సభ్యులలో తొలగింపు. ఎవరైనా సరే రైస్ కార్డ్‌లో మనకి తొలగించాలనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం డెత్ సర్టిఫికేట్‌లో ఉన్న వాళ్ళకి ఎవరైనా చనిపోతే వాళ్ళని తొలగిస్తున్నారు కాబట్టి సో అదైతే అవుతుందన్నమాట. ఇక్కడ రైస్ కార్డ్ విభజన. ఓకే. స్ప్లిట్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్, సరెండర్ కోసం దరఖాస్తు ఫార్మ్ అన్నమాట. సో ఒక్కోటి చెప్తే వెళ్తాను. 3 ఉన్నాయి కదా! ఇంకా 3 ఫార్మ్‌లు ఉన్నాయి కదా! ఒకటి చెప్తాను. ఓకే. ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ తొలగింపు. డిలీషన్ ఆఫ్ రైస్ కార్డ్ అన్నమాట. సో ఇక్కడ మొత్తం అభ్యర్థి పేరు ఎ ఓకే. అదే ఇక్కడ చెప్పాను కదా మళ్ళీ ముందులాగే ఇంటి పెద్ద పేరు రాయండి. మొత్తం ఇంటి పెద్ద పేరుకి సంబంధించి ఇంటి పెద్దకే మొత్తం అంతా సంబంధించి ఇంటి పెద్ద, చిరునామా అంతా రాయండి. ఇప్పుడు మరణించిన వ్యక్తికి సంబంధించి ఆధార్ కార్డ్ నంబరు, వ్యక్తి, లింగము, కుటుంబ పెద్ద, మరణించిన ధృవీకరణ పత్రం, డెత్ సర్టిఫికేట్ నంబర్ అయితే లాస్ట్‌లో యాడ్ చేయాలన్నమాట. మొత్తం అంతా ఇంక అంతే సేమ్. అప్పుడు ఇంటి పెద్ద నింపుతారు. ఈ వ్యక్తిని నేను తీసేయాలనుకుంటున్నాను. అభ్యర్థి సంతకం. ఓకే. ఎవరైతే ఇంటి పెద్ద ఉంటారో అతను సంతకం పెట్టి ఇచ్చేయండి సరిపోద్ది. ఓకే. డిలీట్ చేయాల్సిన వ్యక్తి డీటెయిల్స్ అన్ని ఇక్కడ రాస్తారు. ఇంటి పెద్ద డీటెయిల్స్ అన్ని కూడా పైన రాస్తారు. ఓకే. డిలీట్ చేయాల్సిన వ్యక్తి కనుక ఈ లైన్‌లో రాస్తారు. ఇద్దరు చనిపోతే ఇద్దరికే. ఓకే. దీంతో పాటు ఇక్కడ రైస్ కార్డ్‌కి సంబంధించి విభజన కొరకు స్ప్లిట్టింగ్ ఇందాక చెప్పాను కదా! స్ప్లిట్టింగ్‌కి సంబంధించి ఎవరు దరఖాస్తు చేస్తున్నారు? ఇక్కడ ఎవరు దరఖాస్తు చేస్తున్నారు అనుకున్న దగ్గర ఏంటంటే, వీలైనంత వరకు కూడా ఇప్పుడు కొడుకు, కోడలు ఉన్నారు కదా! సో, ఒక కేస్ తీసుకుందాం. కొడుకు, కోడలు ఉన్నారు. ఇక్కడ కొడుకు కొత్త రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నాడు. కొడుకు ఒక కొత్త విభజన కోసం చేసుకోవాలనుకున్నట్లయితే ఇది. ఓకే. దీంతో పాటు ఈడ ఉంటారు కదా! హిజ్రాలు దీంతో పాటే ఈ యొక్క వితంతువులు ఉంటారు కదా! సో, ఎవరికైతే అవసరమో వాళ్ళు రాయండన్నమాట ఇక్కడ అభ్యర్థి పేరు. ఓకే. అభ్యర్థి పేరు, తండ్రి పేరు, ఆధార్ కార్డ్ నంబర్, రేషన్ కార్డ్ నంబర్, లింగము, కులము, పుట్టిన తేదీ, ఫోను నంబర్, అభ్యర్థి చదువు, వృత్తి, చిరునామా కిందన రాస్తారు. ఆ కిందన చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంది అసల మీరెందుకు విడిపోవాలనుకుంటున్నారు? అసల ఎందుకు స్ప్లిట్ చేయాలనుకుంటున్నారు? భార్యాభర్తలకి కొత్త కార్డ్ కావాలా? చెప్పాను కదా! పైన మొత్తం ఎవరైతే ఇప్పుడు కొడుకున్నాడు కదా! కొడుక్కి కొత్త రేషన్ కార్డ్ కావాలి కదా! ఇక్కడ టిక్ చేసి ఆ పైన కొడుకు డీటెయిల్స్ మొత్తం నింపండి. లేదు వితంతువు. ఓకే. వితంతువు తీసుకున్నట్లయితే వితంతువుకి సంబంధించి ఇక్కడ వితంతువు కాబట్టి కొత్త కార్డ్‌తో పిల్లలతో పాటు ఒక ఆవిడ కొత్తగా రేషన్ కార్డ్ అత్తమామతో ఉన్న రేషన్ కార్డ్ కాకుండా కొత్త రేషన్ కార్డ్ తీసుకోవాలనుకున్నట్లయితే ఇగో వితంతువుకి సంబంధించి ఇలా విడాకులు.
ఎవరైనా విడాకులు తీసుకొని సో భార్యాభర్తలు విడిపోయినట్లయితే ఆ విడాకులకు సంబంధించి తీసుకోవాలన్నమాట. సో వాళ్ళు రేస్ కార్డ్‌లు పిల్లలు కూడా సో మీరు ఈ యొక్క రేస్ కార్డ్‌లో పిల్లల్ని కూడా మీరు విభజన ఇచ్చిపోయి మీకు ఇంకో కొత్త రేస్ కార్డ్ కావాలి. అందులో మీ పిల్లలు కూడా కావాలనుకుంటే పిల్లలకు సంబంధించి డీటెయిల్స్ కూడా కావాలన్నమాట. ఒంటరి మహిళ సో చాలా మంది ఉంటారు కదా! ఒంటరి మహిళ, ఒంటరి పురుషుడు అని చెప్పేసి సో పెళ్లి కాకుండా అలా ఉండిపోతారు కదా! చుట్టూ అవివాహిత, ఇతర, వితంతువు. ఈ విధమైన కేటగరీలోకి వచ్చిన వాళ్ళేంటంటే ఇక్కడ టిక్ చేయండి. ఇక్కడ ఏది టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ నంబర్ అన్నమాట. ఓకే. సో, ఇన్ కేస్ మీరొక అక్కడ వితంతువు విడాకులు తీసుకుంటే విడాకులకు సంబంధించి సర్టిఫికేట్ సంబంధించి వాటికి మాత్రమే సర్టిఫికేట్ నంబర్ రాయాలి. లేదు విడాకులు తీసుకుంటే ఒంటరి మహిళ అన్నట్లయితే మీకు సంబంధించి ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఉంటది. ఆ సర్టిఫికేట్ నంబర్ రాయండి. వితంతువు సంబంధించి ఇక్కడ భర్త చనిపోతే, ఆ భర్త చనిపోయిన సంబంధించి ఆ సర్టిఫికేట్ నంబర్ రాయాలన్నమాట. ఓకే. ఇవన్నీ రాసి సో, ఎవరైతే కొత్త రేషన్ కార్డ్‌లోకైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకొక స్ప్లిట్ చేసి కొత్త రేషన్ కార్డ్ కావాలనుకుంటున్నప్పుడు కొడుకున్నారు. సో, ఇక్కడ కొడుకు కొత్త రేషన్ కార్డ్‌లోకి ఎళ్ళాలనుకుంటున్నాడు. కొడుకు కొత్త రేషన్ కార్డ్‌లో వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి, ఆ కొడుకుకు సంబంధించి సో, ఎవరెవరు ఉంటారు? ఆ కొడుకు, కొడుకు భార్య, కొడుకు పిల్లలనమాట. నలుగురు. ఓకే. ఈ విధంగా బ్యాక్‌కెళ్ళిపోతుంది బాగా ఇది. ఆ విధంగా రాయండి. ఓకే. సరిపోతుంది. కొడుకు ఆహ్, భార్య, పిల్లలనమాట. మొత్తం రాసి వ్యక్తి ఆధార్ కార్డ్ నంబర్, వ్యక్తి పేరు, లింగము, కుటుంబ పెద్దతో బంధుత్వం. ఇప్పుడు కుటుంబ పెద్దకు సంబంధించి కొడుకే. ఇక్కడ కుటుంబ పెద్ద అంటే భార్య కొడుకు గారి భార్య, ఆయన పిల్లలు. ఓకే. ఎవరైతే మరి కొత్త రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు విడాకుల వ్యక్తి అనుకోండి. ఇక్కడ వితంతు ఉంటే వితంతు సంతకం. ఇక్కడ భార్యాభర్తలంటే భర్త సంతకం. ఓకే. ఇంటి పెద్ద ఎవరైతే ఉంటారో ఆళ్ళ పెద్ద సంతకం. విడాకులు చేసుకోవాలంటే విడాకులు చేసుకోవాలి సంతకం. ఓకే. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే రైస్ కార్డ్ సరెండర్ కొరకు దరఖాస్తు. సరెండర్ చేయాలనుకుంటున్నారు. మాకు రేషన్ కార్డ్ వద్దండి. మేము అనర్హులం. మీకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఏదో అనుకున్నట్లయితే మీరు మొత్తం ఎవరు సరెండర్ చేయాలనుకుంటే ఇంట్లో ఎవరిదైనా పర్లేదు. ఇంటి పెద్ద చేతి ఇవ్వండి. నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఇంటి పెద్దదైతే ఇవ్వండి. ఓకే. ఇంటి పెద్దదైతే ఇచ్చి మీరు ఇక్కడ ఇంటి పెద్దకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేయండి. ఇలా మొత్తం ఇందాక చెప్పినవన్నీ కూడా ఏం కొత్తగా అయితే ఏం లేవు ఇక్కడ. చిరునామా మొత్తం రాసేయండి ఇక్కడ. చిరునామా మొత్తం రాసేయండి ఇక్కడ. అబ్బి సంతకం పెట్టేసి ఆ ఇంట్లో అందరి ఆధార్ కార్డ్‌లు, రేషన్ కార్డ్‌లు అన్నీ ఇచ్చినట్లయితే వాళ్ళు మొత్తం సరెండర్ కొట్టేసి డిలీట్ కొట్టేస్తారన్నమాట. ఇంకా మీ రేషన్ కార్డ్ అనేది పూర్తిగా ఉండే ఉండదు. అర్థమైంది కదా! మీకు మొత్తం అప్లికేషన్ ఫార్మ్‌లన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మొత్తం క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎక్కడ కూడా మీకు ఎలాంటి డౌట్ రాకుండా మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ అందరికి నేను రిప్లై అయితే ఇస్తాను. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్స్ సంబంధించి పీడీఎఫ్ లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తానండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా ప్రతి పీడీఎఫ్ అయితే ఉంది. ప్రతి పీడీఎఫ్ అనేది. సో, పీడీఎఫ్‌లన్నీ కూడా మీకు అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ పీడీఎఫ్‌లు మొత్తం మీరు అప్లై చేసి సచివాలయంకైతే వెళ్లి నేను చెప్పిన డాక్యుమెంట్స్‌తో ఒరిజినల్ డాక్యుమెంట్స్, జిరాక్స్‌లన్నీ పట్టుకెళ్ళినట్లయితే వాళ్ళు మొత్తం వెరిఫై చేసి అన్నీ యాక్సెప్ట్ చేస్తారన్నమాట. అయితే మీకు ఈ నెల 31 తారీఖు వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు కాబట్టి వెంటనే వెళ్లి దరఖాస్తు చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో, అదే విధంగా మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సో, ఉద్యోగాల సమాచారం గాని, ప్రభుత్వ పథకాల సమాచారం కోసమైనా సరే మీకు వెంటనే తెలియాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి.